తెలంగాణలో గత కొన్ని రోజులుగా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. గో బ్యాక్ మార్వాడీస్ ఉద్యమం రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చూడొచ్చు? ఈ గో బ్యాక్ మార్వాడీస్ ఉద్యమం ఇది ఒకసారి మొదలైతే వివిధ రూపాల్లో విస్తరించే అవకాశం ఉంది. ఇప్పుడు నిజంగానే ఢిల్లీ వరకు వెళ్ళింది. మార్వాడీ కమ్యూనిటీ చాలా బలమైనది. వాళ్ళు సింపుల్ గా సారీ చెప్పి వదిలేయరు. వాళ్ళు లాబియింగ్ ద్వారా ఢిల్లీలో ప్రభావం చూపుతారు. గతంలో మనం చూసాం, గో బ్యాక్ ఆంధ్రాస్ అని ఉద్యమం మొదలై చివరికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీస్ విషయం అంతకాలం పట్టదేమో, కానీ పొలిటికల్ ఫలితాలు మాత్రం రాబోయే రోజుల్లో కనిపించొచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో చర్చ అవుతున్న ప్రధాన అంశం హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలా లేదా? ఎందుకంటే హైదరాబాద్ లో నార్త్ ఇండియా కమ్యూనిటీ, ముఖ్యంగా మార్వాడీలు బలంగా ఉన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో కూడా హైదరాబాద్ ని యూనియన్ టెరిటరీ చేయాలి అన్న ప్రతిపాదన గతంలో వచ్చింది. భద్రత, లాండ్ ఆర్డర్, రోహింగ్యా సమస్యల కారణంగా కూడా ఈ డిమాండ్ బలపడుతోంది. మార్వాడీలు ఎప్పుడూ కండబలం, ఫిజికల్ పవర్ కన్నా బుద్ధి బలం, ఇంటెలిజెన్స్ పవర్ ఎక్కువగా వాడుతారు. అందుకే వాళ్ళు స్థానికంగా సర్దుకుపోయిన ఢిల్లీలో రాజకీయ ఒత్తిడి పెంచుతుంటారు. ఇది కేవలం ఒక బంద్ ఉద్యమం కాదని, దీన్ని ఒక అవకాశంగా మార్చి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే దిశగా లాబియింగ్ చేస్తారని వినిపిస్తుంది. ఇది హైదరాబాద్ పై భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుందా? ఖచ్చితంగా ఇప్పటికీ ఇది ప్రాథమిక దశలో ఉంది. కానీ ఈ నినాదం ఢిల్లీలో కొత్త చర్చలకు బీజం వేసింది. రేపటికి దేశం రెండో రాజధాని ఎక్కడ ఉండాలి అన్న చర్చలో హైదరాబాద్ యూనియన్ టెరిటరీ ప్రతిపాదన మళ్లీ బలపడొచ్చు. అందుకే ఈ ఉద్యమం సింపుల్ గా అస్సలు ఆగిపోదు. దీనివల్ల హైదరాబాద్ రాజకీయ భవిష్యత్తు మారే అవకాశం ఉంది. ఈ గో బ్యాక్ మార్వాడీస్ ఉద్యమం కేవలం ఒక నిరసన కాదని, ఢిల్లీలో పెద్ద రాజకీయ చర్చలకు కారణం అవుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఇది ఎటువైపు దారి తీస్తుందో మనం కలిసి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే, ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా DAR ఫోకస్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.